అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కోతులు పడుతున్న రాజేష్, లోకేష్ లాగే అడిగి మరీ జై కొట్టించుకుంటున్న వెన్నెల, భోజనం చేసి రాలేదా అరుస్తలేరేంటి, బనీన్ డైలాగ్ చెప్పిన కేటీఆర్, బనీన్ కు పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకుని ఉండాలి, పెళ్లి కొడుకు ముందే ప్రియుడి మెడలో దండేసిన ప్రియురాలు, కుంపదీసి కోతి గరిచింది అయింది దీనికి. ఓర్ వారి ఓయమ్మనే అచ్చు కోతి లెక్కనే చేస్తున్నాడు. అన్నలు అక్కలు ఎవరన్నా పట్టుకొని రాన్ని కరిష్ణ కరుస్తాడు. కోతి మొగపోడు ఏ కోతి పని చేసిండో పాడే గిట్లయింది. ఓ తల్లి ఆప్తవా, నాకే కోతి కరవలే. మరి ఎందుకు అట్లా చేస్తున్నావురా? కోతులను పట్టుకునేటందుకు. ఆఖరికి కోతులు పట్టుకునే కాడికి వచ్చింది అన్నట్టు నీ కథ. నవ్విన నా పశినే వండుతుంది అన్నట్టు నేను పట్టిన కోతులే కాసులు కురిపిస్తాయి. కోతులు కాసులు కురిపించుడేంది? మహారాష్ట్ర సర్కారు ఒక ఆఫర్ పెట్టింది. ఏం ఆఫర్? అక్కడి పబ్లిక్ కోతులు చేయంగా మస్తు అవస్థ పడుతున్నారట. అందుకని ఎవరైతే కోతులు పట్టించిస్తారో వాళ్లకు ఒక్కొక్క కోతికి 600 రూపాయలు ఇస్తానని చెప్పింది సర్కారు. అయితే అందుకే కోతులను పట్టుకునేటందుకు కోతులు లెక్క అరుచుకుంటా ప్రాక్టీస్ చేస్తున్నా. కోతులు ఎక్క అరుస్తే కోతులు వస్తాయా? ఎందుకు రావు? ఇప్పుడు చూడు ఎట్లా వస్తుందో కోతి. చూసినావా ఎట్లా వచ్చిందో? అరే నిజంగానే కోతి వచ్చిందిరా. ఇప్పుడు పొమ్మనంగానే పోతా చూడు. నిజంగానే పోయింది. ఒరేయ్ ఇన్నొద్దులు నువ్వేందో కోతిగాను అనుకున్నా గాని కోతులు పట్టే టాలెంట్ ఉంది అనుకోలే. తిట్టినవా పొగిడినవా? అంతేలే, ఏ జాతి జీవాలకు ఆ జాతి జీవాలతోటి ఎట్ల మెదలల్లో తెలుస్తుంది. నువ్విట్లా కోతులు పట్టే మొక్కపోని తెలిస్తే నిన్ను ఊళ్ళలకు పట్టుకపోయి అక్కడ కోతులన్నీ పట్టిద్దురు కదరా. అయితే ఇప్పుడు మహారాష్ట్ర పోయి కోతులు పడతా అంటావు. ఒక్క నెల రోజులుండి 1000 కోతులు పట్టినా 6 లక్షల రూపాయలు వస్తాయి. ఆహా, నెల రోజులుంటావాడా? లీవ్ ఎవరిస్తున్నారట నీకు? ఇగో నువ్వు గీతి రకాసే పెట్టాకు చెప్తున్నా. మరి లేకుంటే నెలలు లీవులు పెడితే పని అవుతుందా? ఒక పని చెయ్యి, ఏందది? ఆ పట్టిన కోతులు ఆడించుకుంటా అటే ఉండిపోయిగా. మరి గ్రీన్ స్క్రీన్ లో కోతిని తీసి నీ పక్కకున్నట్టు పెట్టించుకొని నువ్వు పిలిస్తే వచ్చిందని చెప్పి కథలు పడుతున్నావా? తెలిసిపోయిందా? నడు, ఈ నట కోతులు పడతారట. అవి నిన్ను పట్టి పీకకుంటే చాలు. కోతులు పట్టుడు ప్రాక్టీస్ చేస్తా, మహారాష్ట్రకు పోయి పైసలు సంపాదిస్తా. ఇదే నా కానీ మనకానే అనుకున్న ఊళ్ళా చాలా జాగల్లా ఈ కోతుల తిప్పల బగ్గనే ఉన్నట్టున్నది కదా. ఎట్లా బాపుతుందో ఏందో ఈ గోస పబ్లిక్. బనీన్కు లోపల బొక్కున్నా మీదికెంచి మాత్రం కడకంగా వేసుకోవాలి. ఈ డైలాగ్ ఎవరు చెప్పిండ్రో ఎరికేనా? మన కేటీఆర్ అన్న. మరి ఈ డైలాగ్ కేటీఆర్ అన్న ఎందుకు చెప్పిండ్రు, ఎవరి కోసం చెప్పిండ్రో అడుగుదాం. ఏందే కేటీఆర్ అన్న, బనీన్ డైలాగ్ భలే కొట్టినావు. నవ్వుడు కాదు, ఒకసారి ఆ డైలాగ్ చెప్పు మళ్ళా. లోపల మనం వేసుకున్న బనీన్ కు పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకుని ఉండాలి. భలే చెప్పినావు పో. నవ్వుడు కాదు, అసలు ఈ డైలాగు ఎవరిని ఉద్దేశించి చెప్పినట్టు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డా? ఎందుకు సార్? రేవంత్ రెడ్డి వల్ల అత్తకోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అట్లెట్లన్నా? కోడలి పిల్ల వస్తుంది, నెలకు 2,500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. ఆ అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమన్నా వచ్చినాయా అని ఆమె. అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరంటారా? ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. ఫ్రీ బస్సు వెట్టనే పెట్టే, కరెంటు ఫ్రీ ఇయ్యనే బట్టే చేస్తున్నారు కదా వాళ్ళు కూడా. ఇంకేమన్నా ఉంటే చేస్తాం అంటున్నారు కదా. అంటే కమల్ హాసన్ మించిన యాక్టింగ్లు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా కూడా అని మాట్లాడుతుంది. మరి టైం పడుతుంది కదా సారు, మనం అనుకున్నంత స్పీడ్లు అన్ని కావు కదా. మరి ఓడి చెప్పమన్నాడు నిన్ను 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా. బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు? జేమ్స్ బాండ్ లెక్క. అంటే ఇప్పుడు ఏమంటారు మరి? మర్చిపోయిండు.
ఆగం. సరే ఇవన్నీ కాదు గాని ఆ బనీన్ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు అది చెప్పరా సారు. నేను ఢిల్లీ పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడని దేక్తాడా నాకు అర్థం కాదు. అర్థమైంది, మొత్తం అర్థమైంది. అందుకే ఇయాల్టికి చాలు సార్ మీతో మాట్లాడింది. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం. ఉంటున్నా. కూడు గూడు బట్ట ఇంతకు మించి ఏం కోరుకుంటారులా పేద పబ్లిక్. ఎంతో మంది పేదలు ఇండ్లు లేక అవస్థ పడుతుంటారనే కదా ఏ సర్కారైనా పథకాలు పెట్టి ఇండ్లో జాగలో ఇచ్చుడు, ఇల్లు కట్టుకునే తందుకు పైసలు ఇచ్చుడు చేస్తుంటాయి. అట్లా తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళ పథకం నడుస్తున్నది కదా. ఆగో ఆ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి పోయిండు పొంగులేటి సారు. ఇక మీటింగ్ లో ఏం జరిగిందో చూడుండ్రి. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. అది ఏ పేద పబ్లిక్ అయినా ఇల్లుంటే ఆ సంతోషము తృప్తి వేరు ఎంతైనా కదా. సరే గాని ఏమైందేమో జరిగింది మీటింగ్ లాంటిది అనుకుంటురా. జర సైజు ఇంత కష్టంలో ఉన్న అక్కకు ఇల్లు వచ్చిందని చెప్పిందా. ఇక అక్క స్పీచ్ అయిపోగానే అక్కతోటి మాట్లాడుకుంటా పిల్లలు ఏం చదువుతున్నారు అని అడిగిండు పొంగులేటి సారు. ఇక ఆయనతా బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా అగో చిన్న కొడుకేమో లండన్ పోయిండట, పెద్ద కొడుకు రాజకీయాల తిరుగుతున్నాడట. ఇక బిడ్డనేమో చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. సూపరు, కరెంట్ ఆఫీస్లో పని చేస్తున్నదంటే మంచి కొలువే. అయినా కానీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే ఇక షెయి పార్టీ ఎంత చేయూతిస్తున్నదో చూడండి. ఇక ఈ ముచ్చటెరకై అసలు ఏ ఆధారం లేక అవస్థ పడుతున్న వాళ్ళకి ఎవరికన్నా ఇల్లు రాకుంటే గిన రాజకీయాల్లో తిరుగుతున్న కొడుకు పైరవి చేయంగానే సార్ ఇల్లు వచ్చేటట్టు చేసిందని ఇట్లా అనుకుంటారేమో కానీ అట్లుంటుందా అనుల్లయ్యన్న. ఎవ్వలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్క తీరు చూడాలని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఉంటారు తప్పితే ఇంకోటి ఏం ఉండదులేండి. కాకుంటే వాళ్ళని అట్లా అనుకుంటేనే పొంగులేటి సారు ఇరకాటంలో పడతాడేమో. లీటర్ బాటిల్లా 2 లీటర్ల నీళ్లు పడతాయి అనుల్లా ఎక్కడన్నా. 5 లీటర్ల క్యాన్ల 10 లీటర్ల పెట్రోల్ పడుతుంది అనుల్లా ఎక్కడన్నా. అట్లనే 50 కిలోల సంచిల 55 కిలోల బియ్యం పడతాయి అనుల్లా ఎక్కడన్నా. అరే అట్లెట్లా పడతాయివా అని ఏం ప్రశ్న అది అని అనుకుంటున్నారు కదా. కాకపోతే గీడో కాడ 27 లీటర్ల ట్యాంకుల 32 లీటర్ల పెట్రోల్ కొట్టిరట. మరి అది ఎట్లా సాధ్యమైందో చూద్దాం పాండ్రుల్లా. ఇంగో ఈ ఎర్ర కార్లనే 20 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ ఉంటే అందులో 32 లీటర్ల పెట్రోల్ పట్టిందట. ఆగో అట్లెట్లా పట్టిందనే కదా మీ డౌటు. అరే నిజముల్లా పట్టిందట. కావాలంటే గీ అన్నే చెప్తాడు ఈయనుండ్రి ఎట్లా పట్టిందో. నా కారు ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్, 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. అర్థమైందా ఇప్పుడు. ట్యాంకుల ముందే 3 లీటర్లు ఉండేనట. అంటే ఇంకో 24 లీటర్లు పట్టాలి. కాకపోతే 29 లీటర్ల కంటే ఎక్కువనే కొట్టినామని బిల్లు వేస్తున్నారట. అరే నా కార్లనే అంత పట్టది. అసొంటప్పుడు మీరెట్లా కొడతారు? ఆ మిషన్లనే ఏదో కిరికిరి ఉన్నదంటే లేదు లేదు మేము బరాబర్ కొట్టినాము, ఆ కార్లనే కిరికిరి ఉండొచ్చు అంటుర్రట. మరి కార్ల ఎంత పడుతుంది అనేది కంపెనీ వాళ్ళు ముందే ఫిక్స్ చేసి పెడతారు. అంతేగాని ఎక్కువ తక్కువ అనేది మన చేతులు ఉండదు. అయినా వీళ్ళెట్లా ఎక్కువ కొట్టినరు అనేది అందరికి వచ్చే డౌటు. దీని మీదనే అడిగితే ఏడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటున్నారట. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసి. ఇది హైదరాబాద్ హయత్ నగర్ బ్యాంక్ లా. మరి తూనికల కొలతల ఆఫీసర్లే తేల్చాలే ఎవరిది తప్పు అనేది. ఎట్లున్నారంతా? ఆగో భోజనం చేసి రాలేదా? అరుస్తలేరేంటి? వెన్నెల జిందాబాద్, వెన్నెల జిందాబాద్. ఇట్లా అడుక్కొని మరి జిందాబాద్ కొట్టించుకున్నాడు ఎక్కడనో చూసినట్టుంది. ఈమె కూడా సేమ్ లోకేష్ లెక్కనే అడుక్కొని మరి జిందాబాద్ కొట్టించుకుంటుందా ఏంది? ఇయ్యాల మనం చూసుకున్నట్టయితే అరే సప్పట్లు కొట్టవేందయ్యా? ఇయ్యాల మనం చూసుకున్నట్టయితే అరే భోజనం చేసి రాలేదా తిరగాసు? అరుస్తలేవేంది? వెన్నెల జిందాబాద్, వెన్నెల జిందాబాద్. నాకు పొగడతలంటే ఎక్కువ నచ్చాయని మీకు తెలుసు కదా. అరే భోజనం చేసి రాలేదా ఏంది? అరుస్తలేవేంది? వెన్నెల జిందాబాద్. అరే నాకు పొగడతలంటే నచ్చవా
అని తెలుసు కదా, నేనంతా సింప్లిసిటీ. ఆగో చూసిన రానుల్లా ఈ పిల్ల కథలు ఎట్లున్నాయో. ఓ దిక్కు పొగడ్తలు వద్దనుకుంటేనే ఇంకో దిక్కు అరుస్తలేరేంది అని అడిగి మరీ జై కొట్టించుకుంటున్నది. ఓ పిల్ల ఎన్నెలా ఏందక్క నువ్వు కూడా జై కొడతావా ఏంది? కొట్టు. జై కొట్టుడు కాదు, చెంప మీద ఒక్కటి కొడతా. వెన్నెల జిందాబాద్, వెన్నెల జిందాబాద్. తిరకాసు, ఇప్పుడు కాదయ్యా అరవాల్సింది. ఇయ్యాల మనం చూసుకున్నట్టయితే ఏమైందయ్యా తిరకాసు, మళ్ళీ అరుస్తలేవేంది? నువ్వు నాకు ఇచ్చిన పేమెంట్ ఇక్కడతోనే అయిపోయింది. అలా కానీ పేమెంట్ కొడితే అరుస్తా. అమ్మ పిల్ల డబ్బులిచ్చి జై కొట్టించుకుంటున్నదా? ఈమె బిల్డప్. తిరకాసు పైసలు అయిపోయినాయి, అటెంకిస్తా గాని జర జై కొట్టవా ప్లీజ్, జర జై కొట్టవా. డబ్బులు ఇస్తేనే జై, లేకపోతే నై. అటెంకిస్తా. వెన్నెల డౌన్ డౌన్, వెన్నెల డౌన్ డౌన్. నువ్వు నీ బిల్డప్, నీ కోసం వచ్చిందే ఒకలంటే ఆ ఒక్కలు కూడా పోయినరు. ఇక ఎవరు జిందాబాద్లు కొడతారు? అక్క ప్లీజ్ నువ్వు కొట్టవా? అయినా గిరేం పిచ్చి అడిగి జిందాబాద్ కొట్టించుకున్నాడు. ఏమో వానక్క, గిట్ల అందరు నాకు జై కొడితేనే నాకు నేను గొప్పగా ఫీల్ అవుతుంటా. గొప్పదనం అంటే అడుక్కుంటే రాదు, ఎదుటోళ్ళు ఇచ్చే గౌరవంతో వస్తది. ఇప్పుడు నేనేం చేయాలి మరి? చక్కగా ఇంటికెళ్ళు ఈ జిందాబాద్లు మానుకొని. వామ్మో, ఏం మానినా జిందాబాద్లు అయితే మానను, నాకు నేనే జిందాబాద్లు కొట్టుకుంటా. వెన్నెల జిందాబాద్, వెన్నెల జిందాబాద్, వెన్నెల జిందాబాద్, వెన్నెల ఇదేం జిందాబాద్. పిచ్చో ఏమో. అక్కడ లోకేషు ఇట్లనే అరువుండ్రి అని అడుగుతున్నాడు. ఈమె వెన్నెల ఏకంగా పైసలే ఇచ్చి జిందాబాద్లు కొట్టించుకుంటున్నది. గమ్మతున్నది పోన్రి ఇలా కథ. మామూలుగా కొందరు లీడర్లు ఎలక్షన్ల ముందు ఇష్టం ఉన్న హామీలు ఇస్తుంటారు కదా, అవి అమలు చేస్తారా చెయ్యరా అని ఆలోచన కూడా చేయరు. నిజంగా అమలయ్యేటి చేస్తే జనం కూడా మెచ్చుకుంటారు. అంతేగాని నోటికొచ్చిన హామీ ఇస్తానంటే కరెక్ట్ కాదు కదా. అయితే ఇట్లా లీడర్లే కాదుల్లా, కొందరు స్టూడెంట్స్ కూడా విద్యార్థి సంఘం ఎలక్షన్ల కోసం ఏసోంటి హామీలు ఇస్తుర్రో చూస్తే షాక్ అవుతారు. యూనివర్సిటీ కాలేజీ ఎలక్షన్ల నన్ను గెలిపించి సెక్రటరీని చేస్తే అందరికీ ఏసీలు పెట్టిస్తా, కాలేజీలో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా, హాస్టల్లో ప్రతి ఫ్లోర్కి వాషింగ్ మిషన్ పెట్టిస్తా, 3 పూటల ఛాయ్ ఓపిస్తా, అవసరమైతే కాలేజీకి మెట్రో రైలు నడిపిస్తా అని చెప్తున్నాడు ఈ స్టూడెంట్. మరి దీంట్లో ఎన్ని హామీలు అమలైతాయో మీరే డిసైడ్ చేసి చెప్పాలి గాని భలే ఉన్నాడు పో. ఇది యూపీలో ఉన్న అలీగర్ యూనివర్సిటీ. ఈయన పేరు అయ్యూబా, ఆఫ్రికన్ స్టూడెంట్. మరి మన రాజకీయ నాయకులు ఇష్టం ఉన్న హామీలు ఇస్తున్నారు కదా, మరి నేనెందుకు అంతకు మించి ఇయ్యొద్దు అనుకున్నాడో ఏమో గాని కాలేజీ యూనివర్సిటీలో జరిగే ఎలక్షన్ కు కూడా భలే గమ్మతు హామీలు ఇచ్చిండు. మరి ఈయననే తతిమ విద్యార్థులు గెలిపిస్తారో లేదో చూడాలి. శుభమా అని పెళ్లి తంతు నడుస్తున్నది ఒక ఆడ. చుట్టాలు పక్కాలు ఊళ్ళే జనాలు అందరు వచ్చి కూర్చున్నారు. పిల్లగాడు స్టేజ్ ఎక్కిర్రు. అయ్యగారు బ్రహ్మాండంగా మంత్రాలు చదువుతున్నాడు. కథం ఇంతల్నే చూడుండ్రి ఏం జరిగిందో. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇగో ఈ మీమ్లే వేసుకోవాలనేమో ఇప్పుడు. మరి అంతే కదా, పాపం పెండ్లి కొడుకు మెడల దండేయాల్సిన పెండ్లి కూతురు ఆయనను స్టేజ్ మీదనే ఇడిచిపెట్టి ప్రియంతోటి పరుగు పెట్టింది ఇట్లా. మరి ఇప్పటిదాకా ఏడున్నాడో ఈ మోతవారి, మొదలే ప్లానింగ్ గీసుకున్నారో ఏమో గాని కరెక్ట్గా పిల్ల ఉరికొచ్చే యాలకు కెమెరా ముంగట్టుకొచ్చి నిలుచున్నాడు. ఆయన తామొచ్చి చెయ్యి పట్టుకోగానే దౌడు తీసిర్రు ఇట్లా. మధ్యప్రదేశ్ చింద్వాడాలైన చిత్రం ఇది. అయితే ఏడికి వెళ్ళిపోలేదట, అక్కడనే పిల్లగాని మెల్లయ్యాల్సిన దండ ప్రియుని మెడలేసి హగ్ చేసుకుందట పిల్ల. మరి ఇట్లా అందరి ముందు చేస్తే లవర్కిచ్చి లగ్గం చేస్తారా అనుకున్నారో ఏమో గాని మొత్తానికి పిల్ల చేసిన పనికైతే పరిశాన్ కాబట్టిర్రు ఇట్లా పెళ్లికి వచ్చినోళ్ళు. ఇక ఈమె గారి కథ గిట్లుంటే ఉత్తరాఖండ్ బావర్ల ఒకటే నాడు ఒకటే ఇంట్లో 6 పెండ్లయింది. అయితే ఆడ ఉమ్మడి కుటుంబాలల్లా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఒకరి కంటే ఎక్కువ ఉంటనట, అందరికి ఒకటే పర్లగ్గం చేస్తారట. అట్లిప్పుడు ఒక కుటుంబంలో ఉన్న 5 అబ్బాయిలు ఒక అమ్మాయికి ఒకటే రోజు పెళ్లి చేసిర్రు. జోజోడా పద్ధతి అంటారట దీన్ని. ఇంకో చిత్రం ఏందనంటే మామూలుగా మగ పిల్లోళ్ళు ఆడవిల్లింటికి పోతారు కదా, కానీ వీళ్ళ ఆచారం ప్రకారం పిల్లోళ్ళే పిల్లగానింటికి ఊరేగింపుకొస్తారట. అట్లిప్పుడు 5 కోడన్లు ఇటొస్తే వీళ్ళింటి పిల్ల అటు అత్తగారింటికి ఊరేగింపుకు పోయిందట. గమ్మతున్నది లేనుల్లా, తీరు ఆచారాలు ఉంటాయి మరి ఆడాడా. చూసిరు కదా
ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.